తెలుగు సినీ రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసి అప్రతిష్ట పాలు చేసిన డ్రగ్స్ కేసులో సరికొత్త మలుపు ఏమిటంటే, ఓ సినీ ప్రముఖుడు బ్యాంకు నుంచి డ్రగ్స్ అమ్మే కెల్విన్ అకౌంట్కు 1,30,00,000 మేరకు లావాదేవీలు జరిగాయి. ఇప్పుడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారు తేల్చవలసిన విషయం, ఆ సినీ ప్రముఖుడు అంత భారీగా ఖర్చు పెట్టి తన వాడకం కోసమే ఆ డ్రగ్స్ తెప్పించాడా, లేక తన సర్కిల్లోని వ్యక్తులకు సప్లై చేయడం కూడా ఆయన అలవాటా అన్నదే. ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించడంలో భాగంగానే సిట్ బృందం పూరి జగన్నాథ్, రవితేజ, చార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, నందు, సుబ్బరాజు మొదలైన ప్రముఖులను ఎంక్వైరీ చేసింది. వాళ్ళ వద్ద నుంచి రాబట్టిన సమాచారాన్ని, తాము సేకరించిన వివరాలను బేరీజ్ వేసి చూస్తే ఎన్నో నగ్న సత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతవరకు సిట్ అధికారులు దాదాపు 20 మందిని అరెస్ట్ చేశారు. వాళ్లలో అమెరికన్ పౌరసత్వాన్ని తీసుకున్న దుండు అనీష్ కూడా ఉన్నాడు. ఆయన గతంలో నాసాలో పనిచేసిన ఏరోస్పేస్ ఇంజనీర్. డచ్ పౌరుడు మైక్ కమింగ్, 7 బీటెక్ పట్టాదారులు, మరికొందరిలో ఎక్కువ మంది మల్టీనేషనల్ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చాలామంది ప్రముఖుల పిల్లలు 13 ఏళ్ల వారు సైతము చాలా ఖరీదైన ఎల్సీడీ, ఎక్స్టసీ వంటి డ్రగ్స్కు చాలా కాలంగా అలవాటు పడ్డారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు కెల్విన్ ఇంకా ఎంతమంది ప్రముఖులతో ఎన్ని రకాలుగా డ్రగ్స్ లావాదేవీలు నిర్వహిస్తూ వస్తున్నాడో, ఇంకా ఎందరు ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో అని అందరూ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్లు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.